స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ బీజేపీ కాంగ్రెస్ మధ్య కొట్లాట పెట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం రెండు పార్టీల మధ్య రగడ రాజేసింది. రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు లేదు అంటూ బీజేపీ కార్యకర్తలు ప్రశ్నించడంతో దానికి ఆది శ్రీనివాస్ ఘాటైన సమాధానం ఇచ్చారు. దీంతో హస్తం పార్టీ, కాషాయ పార్టీల కార్యకర్తలు తన్నుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ మండల అధ్యక్షుడు వేణుగోపాలరావు పంపిణీకి అడ్డుపడ్డారు. కార్డులపై మోడీ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించడంతో వాగ్వాదం చెలరేగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు సన్నబియ్యం అందించడం లేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోటాపోటీగా అక్కడికి చేరుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఇప్పుడు గొడవ సద్దుమణిగిందా? మొదటి నుంచి కాంగ్రెస్ నేతలు చెప్తున్నది ఇదే, బీజేపీ నేతలు అడుగుతున్నది కూడా రేషన్ కార్డుపై ప్రధాని మోదీ ఫోటోను ప్రింట్ చేయాలని. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం అది కుదరదు అని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు వెమ్లవాడ కాన్స్టిట్యున్సీ రుద్రంగి మండలం లోపల అయితే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నది. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో మొత్తం కూడా వివాదం సద్దుమణిందని చెప్పవచ్చు. అక్కడ ప్రభుత్వ విప్గా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసేటువంటి క్రమం లోపల బీజేపీకి సంబంధించినటువంటి మండలాధ్యక్షుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగారు. అయితే స్మార్ట్ రేషన్ కార్డు లోపల ఇక్కడ తెలంగాణ రాష్ట్రం పంపిణీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డు లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో రెండు కూడా ఉన్నాయి. అయితే ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పి బీజేపీ మొదటి నుంచి కూడా ఇటు ఆందోళన చేస్తున్నది. అయితే ఎక్కడ కూడా స్మార్ట్ కార్డుల పంపిణీ లోపల బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాల్గొనలేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యం లోపల స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేసేటప్పుడు మాత్రము బీజేపీ కొద్దిగా ఆందోళనకు చేసింది. ఆ ఆది శ్రీనివాస్ను అంటే ఇక్కడ కేంద్రము ఇచ్చేటువంటి రేషన్ బియ్యమే తెలంగాణ రాష్ట్రం లోపల ఇస్తున్నది. రేషన్ బియ్యం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం లోపల పథకం అమలు అవుతుంది. ఖచ్చితంగా మోడీ ఫోటో పెట్టాలి అని చెప్పినటువంటి సమయం లోపల ఆది శ్రీనివాస్ కూడా ఒక తెలంగాణ రాష్ట్రం లోపల మాత్రమే ఇటు రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నాం, దేశవ్యాప్తంగా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ఆది శ్రీనివాస్ కూడా ప్రశ్నించడంతో కొద్దిసేపు అయితే ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. శ్రీనివాస్, అయితే దీనిపై ముందు నుంచి కూడా అటు కాంగ్రెస్ క్లారిటీ ఇస్తూనే వచ్చింది, మోడీ ఫోటో ఎందుకు వేయలేదు, అయినా కూడా ఈ రోజు ఎందుకు మళ్ళీ రగడ జరుగుతుంది? మరి దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా స్పందిస్తుందా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇటు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ లోపల బీజేపీ అలిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, ఎందుకంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటుగా ఇటు కరీంనగర్ మేయర్ ఇక్కడ కొలగాని శ్రీనివాస్ కూడా ఎక్కడ పాల్గొనడం లేదు బీజేపీ సంబంధించినటువంటి నేతలు. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా ఎక్కడ పాల్గొనడం లేదు. కేవలం కాంగ్రెస్ నేతలు మాత్రమే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రతిష్టాత్మకంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ఇటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఇదే వాదన వినిపిస్తున్నాడు. ఖచ్చితంగా కేంద్రం యొక్క వాటాతోనే ఇటు తెలంగాణ రాష్ట్రం లోపల సన్నబియ్యం ఇస్తున్నారని చెప్తుంటే, మరి కేంద్రంకు ఇచ్చేటువంటి వాటాను కూడా పన్నుల రూపంలో కడుతున్నాము, కేంద్రం ఇచ్చేటువంటి పథకాల లోపల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు వాదనలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మాత్రం కొద్దిసేపు ఉద్రిక్తమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో గొడవ అయితే సద్దుమణినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే రేషన్ కార్డుల పైన పిఎం ఫోటో ఉండదు. సో తెలంగాణలో మాత్రం రేషన్ కార్డులపై పిఎం ఫోటో కావాలని అడుగుతున్నారని